దయావీర విక్రమ అనేటువంటి పాఠ్యభాగాన్ని మనం చెప్పుకోవాలనుకున్నామండి. ఇప్పుడు వరరుచి అనేటువంటి మహాకవి ఈ గ్రంథాన్ని రచించాడు. ఏం రచించాడు ఆయన? వరరుచి యొక్క పరిచయం ఏంటో ఇక్కడ మనం చూద్దాం. వరరుచి ప్రాచీన భారతీయ గ్రంథకర్త అస్తి. భారతదేశస్య అనేकेषु భాగేషు పురాణేతిహాసస్య శాస్త్రాణం చ ప్రసంగేషు వరరుచేః నామ శ్రూయతే. వరరుచి అనేటువంటి వాడు ప్రాచీన భారతీయ గ్రంథకర్త. చాలా పాతకాలం నుంచి గ్రంథరచనలు చేసినటువంటి వాడు. చాలా ప్రాచీన కాలంలోనే ఈయన రాసినటువంటి గ్రంథాలు అనేటివి ప్రసిద్ధిలో ఉన్నాయి. అటువంటి ప్రాచీన గ్రంథకర్త మన భారతీయుడు. అయితే పురాణ ఇతిహాసాలని మనం చదువుతున్నటువంటి సమయంలో, శాస్త్రాలని మనం వల్లవేస్తున్నటువంటి సమయంలో, అటువంటి ప్రసంగేషు సందర్భాలలో వరరుచేః నామ శ్రూయతే. వరరుచి అనేటువంటి పేరును మనం ఖచ్చితంగా విని ఉంటాము. ఇది వ్యాకరణ శాస్త్రం చదివామంటే వరరుచి అనేటువంటి పదం మనం వినాలి. అలాగే సంస్కృతం చదువుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా ఈ ఇతిహాసాలకు సంబంధించిన అంశాలలో కానీ, శాస్త్రాలకు సంబంధించిన అంశాలలో కానీ వరరుచి అనేటువంటి పదం ఖచ్చితంగా విని ఉంటాడు. అంతటి సుప్రసిద్ధుడు ఈ వరరుచి అనేటువంటి కవి. కింటు అయం సహ వరరుచి యః వార్తికకారః కాత్యాయనః ఇది ప్రథితః. ఇతను ఆ వరరుచి. కింటు అయం సహ వరరుచి, ఆ వరరుచి. ఏ వరరుచి అండి? యహ ఎవడైతే వార్తికకారః కాత్యాయనః, వ్యాకరణ శాస్త్రానికి వార్తికములను రచించాడో ఆ వార్తికకారుడైనటువంటి వరరుచి, కాత్యాయనుడు అనే మరొక పేరు కలిగినటువంటి వరరుచి ఈయన అని ఇక్కడ చెప్తూ ఉన్నారు. కాత్యాయన ఇప్పుడు వాక్యకారం వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం అని వ్యాకరణ శాస్త్రం మనం చదివేటప్పుడు ఈ ముగ్గురు మహర్షుల్ని తలుచుకొని వారికి నమస్కారం చేసి వ్యాకరణం చదువుతాం మనం. వాక్యకారం వరరుచిం. పాణిని సూత్రాలను రచించాడు. ఆ సూత్రాలలో అది ఇప్పుడు అదేంగుణ, అకసవర్ణే దీర్ఘ, అకహ సవర్ణే దీర్ఘ అని ఉంటుంది. అకహ అంటే ఏమిటో, సవర్ణే అంటే ఏమిటో, దీర్ఘ అంటే ఏమిటో మనకు సులభంగా అర్థం కాదు. ఆ మూడు పదాలకు మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పగలిగేటువంటి వాక్యాన్ని మళ్ళీ మనం వార్తికం అంటాం. అది రాసి పెట్టాడు ఈయన. ఇకో ఎణచి, ఇకహ ఎణ్ అచి అనేటువంటిది పాణిని రాసినటువంటి సూత్రం. ఇకహ స్థానే ఎణ్ స్యాత్ అచి సంహితాయాం విషయే, ఇది వార్తికం. ఇకహ స్థానే, ఇక్కుల స్థానంలో ఎణ్ స్యాత్, ఎణ్ అనేది ఆదేశంగా వస్తుంది. అచి, అచి సంహితాయాం విషయ, అచ్ అనేది పరముగా ఉన్న సమయంలో అనేటువంటిది వార్తికం. ఇది పాణిని రాసిండేది కాదు, ఇది వరరుచి. కాబట్టి ఇటువంటి వార్తికకారుడైనటువంటి కాత్యాయనుడు అనే మరొక పేరు కలిగినటువంటి వరరుచి ఈ పాఠ్యభాగం యొక్క రచయిత అని చెప్తూ ఉన్నారు. ఆయన గురించి ఇంకా కొంచెం పరిచయం ఏం చెప్తున్నారంటే, ప్రాకృత భాషాయాః సర్వప్రథమ వ్యాకరణ గ్రంథస్య ప్రాకృత ప్రకాశస్య రచయిత అయమేవ వరరుచిః ఇది పండితానాం అభిప్రాయః. ప్రాకృత భాష, సంస్కృతంతో సమానమైనటువంటి
శ్రేష్టత్వము వ్యాపకత్వము కలిగినటువంటి మరొక భాష ప్రాకృత భాష అనేటువంటిది. ఈ ప్రాకృత భాషకి ప్రత్యేకంగా వ్యాకరణం ఉంటుంది కదా, ప్రతి భాషకి ప్రత్యేకమైనటువంటి వ్యాకరణం ఉంటుంది. ఆ ప్రాకృత భాషకు సంబంధించిన ఒక వ్యాకరణ గ్రంథము ప్రాకృత ప్రకాశ అనేటువంటి గ్రంథం. ఆ ప్రాకృత ప్రకాశ అనేటువంటి గ్రంథాన్ని రచించినటువంటి వాడు గ్రంథస్య రచయిత అయమేవ వరరుచి. ఆ గ్రంథాన్ని రచించిన వాడు కూడా ఈ వరరుచే అని పండితుల యొక్క అభిప్రాయం. అది ప్రాకృత భాషకు సంబంధించిన సర్వప్రథమ వ్యాకరణ గ్రంథ. మొట్టమొదటి వ్యాకరణ గ్రంథము ప్రాకృత ప్రకాశ అనేటువంటి గ్రంథం. ఆ గ్రంథాన్ని రచించినటువంటి వాడు ఈ వరరుచి. అందుకనే ఈయన ప్రాచీన భారతీయ గ్రంథకర్త అయ్యాడు. శకపురుషస్య రాజ్ఞః విక్రమాదిత్యస్య ఆస్థానే విద్యమానేషు నవరత్నేషు అన్యతమః. శకపురుషుడు అయినటువంటి మహారాజైన విక్రమార్కుడు, విక్రమాదిత్య, విక్రమార్కుని యొక్క ఆస్థానంలో విద్యమానేషు ఉన్నటువంటి నవరత్నేషు, నవరత్నాలు అనే పేరుతో పిలువబడుతున్నటువంటి మహాపండితులు, కవులు, వారిలో అన్యతమ ఒకడు ఈ వరరుచి అనేటువంటి వాడు. శకపురుషునిగా విక్రమాదిత్యుడు ప్రసిద్ధి చెందాడు. అయితే మన భారతదేశంలో ఏం చేస్తారంటే నర్మదా నదికి అటువైపు ఉన్నటువంటి భూభాగంలో కాలాన్ని విక్రమార్క శకము అని లెక్క వేస్తారు. పంచాంగం తీసి చూస్తే వాళ్ళకి విక్రమార్క శకం అని ప్రారంభం అవుతుంది. నర్మదా నదికి ఇటువైపు ఉన్నటువంటి భూభాగంలో కాలాన్ని శాలివాహనునితో లెక్కించడం అనేటువంటిది ఒక సంప్రదాయం. మన పంచాంగం తీసి చూస్తే శాలివాహన శకము అని రాసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ శకపురుషుడైనటువంటి విక్రమార్కుని యొక్క ఒక శకపురుషునిగా మన యొక్క మహాత్ములు ఉండటం అనేటువంటిది, మన భారతీయులు ఉండటం అనేది మన యొక్క అదృష్టం. అలాంటి మహాత్ముల్ని తలుచుకోవాలి మనం. కాలం గురించి చెప్పవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇలా శకపురుషుడైనటువంటి శాలివాహనుని యొక్క ఫలానా శతకంలో అని చెప్పాలి మనం. అటువంటి సంప్రదాయంలో ఈ విక్రమార్కుడు ఉన్నాడు. అందుకనే శకపురుషుడైనటువంటి విక్రమార్కుడు అని ఆయనకి విశేషణంగా శకపురుష అనేటువంటి ఆయన శ్రేష్టత్వాన్ని చెప్తూ ఉన్నాడు. విక్రమార్కుని యొక్క ఆస్థానంలో నవరత్నాలు అనేటువంటి మహాకవులు, పండితులు ఉండేవారు. వారిలో ఈయన ఒకరు, వరరుచి. ఏకాదశ శతకగతే కథా సరిత్సాగర నామకే ప్రసిద్ధే గద్యకావ్యే వరరుచి ఇది నామ ప్రధాన పాత్రం వహతి. ఏకాదశ శతాబ్దంలో కథా సరిత్సాగరం అనేటువంటి ఒక గ్రంథం ఏర్పడింది. ఆ కథా సరిత్సాగరం అనేటువంటి గ్రంథంలో ప్రసిద్ధమైనటువంటి గద్యకావ్యం కథా సరిత్సాగరం ఆధారం చేసుకొని మరిన్ని కావ్యాలు అనేటివి ఏర్పడ్డాయి మనకి. అందులో వరరుచి అనేటువంటి ఒక పాత్ర ఉంది. ఆ పాత్ర చాలా శ్రేష్టమైనటువంటి పాత్రగా ప్రసిద్ధి చెందినది అని మనకి వరరుచి గురించి కొంత విశేషాంశాలను ఇక్కడ మనకి ఇచ్చి ఉన్నారు. పాఠ్యభాగోయం సింహాసన ద్వాత్రింశికా నామక కథాసంగ్రహాత్ రక్షోభీతి వారణం నామ ఏకాదశాధ్యాయాత్ స్వీకృతః. ఏకాదశోధ్యాయాత్ అనకూడదండి, ఏకాదశాధ్యాయాత్
స్వీకృతః అస్య గ్రంథస్య కర్త వరరుచిర్నామ కశ్చిత్ కవిరితి శ్రూయతే. చూడండి, ఇక్కడ సింహాసన ద్వాత్రింశిక అనేటువంటి నామక కథా సంగ్రహాత్, ఒక కథా సంగ్రహం ఉంది, కథలను సంగ్రహించి ఒక చోట ఉంచారు, దాని పేరు సింహాసన ద్వాత్రింశిక అని పేరు పెట్టారు. ఆ సింహాసన ద్వాత్రింశికలో రక్షోభీతి వారణం అనేటువంటి 11వ భాగం ఉన్నది. ఏకాదశి అధ్యాయం ఉంది. ఆ ఏకాదశి అధ్యాయం నుంచి ఈ పాఠ్యభాగం స్వీకరించబడింది. విక్రమార్కుని యొక్క సింహాసనాన్ని భోజ మహారాజు ఎక్కడానికి వెళ్ళాడు. సింహాసనం అంటే కొంచెం ఎత్తైనటువంటి ప్రదేశంలో ఉంటుంది, కొన్ని మెట్లెక్కి ఆ సింహాసనం పైన కూర్చోవలసి ఉంటుంది కదా, మనం అలాంటి సన్నివేశాలు చూసి ఉంటాం కొన్ని. అయితే ఆ మెట్లకు ఇరువైపులా సాలభంజికలు ఉంటాయి. సాలభంజికలు అంటే బొమ్మలు, శిల్పాలు. ఈ ఇరువైపులా కలిసి 32 సాలభంజికలు ఉన్నాయి, బొమ్మలు ఉన్నాయి. ఈ భోజ మహారాజు ఎప్పుడైతే 1వ మెట్టును ఎక్కడానికి ప్రయత్నించాడో అప్పుడు ఒక సాలభంజిక, ఒక శిల్పం ఆయనతో మాట్లాడింది. మాట్లాడి విక్రమార్కునికి సంబంధించినటువంటి ఒక కథ చెప్పింది. ఇలాంటి గొప్పతనం నీలో ఉందా అని అడిగింది. లేదు అన్నట్లుగా మౌనంగా వెనక్కి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ మొదటి సాలభంజిక ఏ కథనైతే చెప్పిందో ఆ కథలో ఉండేటువంటి గొప్పతనాన్ని ఆయన సంపాదించుకొని రెండో రోజు వచ్చి మొదటి మెట్టు ఎక్కి రెండో మెట్టు మీద కాలు పెట్టబోతే మరొక సాలభంజిక ఇంకొక కథ చెప్పింది. ఇలా అక్కడున్న 32 సాలభంజికలు 32 కథలను చెప్పాయి సింహాసనాన్ని ఎక్కబోతున్నటువంటి భోజ మహారాజుకి. కాబట్టి ఈ గ్రంథానికి సింహాసన ద్వాత్రింశిక 32 కథలు కలది అనేటువంటి నామకరణ ఈ గ్రంథానికి చేయడం అనేటువంటిది జరిగింది. అస్య గ్రంథస్య కర్త, ఈ గ్రంథం యొక్క కర్త రచయిత వరరుచి నామ కశ్చిత్ కవి. వరరుచి అని ఒకానొక కవి అని శ్రూయతే వినబడుచున్నది, తెలియచున్నది. అస్మిన్ కథా సంగ్రహే 32 కథాః వర్తంతే. ఈ కథా సంగ్రహంలో 32 కథలు ఉన్నాయి. అస్మిన్ పాఠ్యభాగే విక్రమాదిత్యస్య పరోపకార పరాయణత హృదయంగమ రీత్యా వర్ణిత. విక్రమార్కుని యొక్క పరోపకార పరాయణత, పరోపకారము పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ, పరోపకారము చేయాలి అనేటువంటి విషయంలో అసే పరాయణత, శ్రద్ధ, ఆసక్తులు హృదయంగమరీత్యా, హృదయానికి హత్తుకుపోయేలా, హృదయానికి ఆనందం కలిగేలా వర్ణించబడ్డాయి. ఆత్మనః సుఖదుఃఖేచ్ఛాం త్యక్త్వా సర్వసత్వ సుఖైషిణః సాధవః పరమదుఃఖేన నితరాం దుఃఖినః భవంతి ఇది సందేశः అత్ర వర్తతే. ఆత్మనః సుఖ దుఃఖ ఇచ్ఛాం త్యక్త్వా, ఆత్మనః తనకి ఉన్నటువంటి సుఖము యొక్క దుఃఖము యొక్క ఇచ్ఛాం కోరికలని త్యక్త్వా వదిలేసి, తన సుఖదుఖాలకు సంబంధించిన కోరికలు ఏమిటి అనేటువంటి విషయాన్ని వదిలేసి సర్వసత్వ సుఖైషిణః, అందరికీ కావలసినటువంటి సాత్వికమైన సుఖైషిణః, సుఖము కావాలి అని కోరుకునేవాడు. నా యొక్క సుఖదుఖాలని పక్కన పెట్టి, తన యొక్క సుఖదుఖాలని పక్కన పెట్టి అందరికీ ఉత్తమమైనటువంటి సుఖము దొరకాలి అని కోరుకునేటువంటి వాళ్ళు
సాధవ సజ్జనులైనటువంటి వాళ్ళు పరదుఃఖేన ఇతరులకు కలిగేటువంటి దుఃఖము చేత నితరాం అత్యంతముగా దుఃఖించేటువంటి వాళ్ళు. తనకేదైనా దుఃఖం వస్తే పెద్దగా దుఃఖపడ్డు, పరులకు ఏదైనా దుఃఖం వస్తే అయ్యో వీడు ఇలా బాధపడుతున్నాడే, వీడిని ఏదో రకంగా మనం రక్షించాలి, వీడికి ఏదైనా మనం సహాయం చేయాలి, ఉపకారం చేయాలి, వీడిని ఆ దుఃఖం నుంచి బయటపడేయాలి అని తాపత్రయపడేటువంటి వాళ్ళు సాధవ మహాత్ములు ఉన్నారండి. భవంతి ఇది సందేశ. అలాంటి మహాత్ములు మన మధ్యలో ఉన్నారు అనేటువంటి సందేశం ఈ పాఠ్యభాగం మనకిస్తుంది. ఏమండి అలాంటి వాళ్ళు ఎవరున్నారండి ఈ కాలంలో? ఏ కాలంలోనైనా ఎలాంటి మహానుభావులైనా ఉంటారు. వాళ్ళని మనం గుర్తించగలగాలి. ఇలాంటి కాలంలో ఇలాంటి వాడు ఉండడండి. రాముడున్న కాలంలో రావణుడు కూడా ఉన్నాడు పక్కన. కాబట్టి అన్ని కాలాలలో అన్ని రకాల మనుషులు ఉంటారు. ఇలాంటి పరోపకారమే ప్రయోజనంగా వారి జీవితాలని అంకితం చేసినటువంటి మహానుభావులు పరుల యొక్క దుఃఖాన్ని చూసి కంపించిపోయినటువంటి వ్యక్తులు, వారికి ఉపకారం చేయాలి అనేటువంటి భావనతో ఉండేటువంటి వాళ్ళు మన మధ్యలోనే ఉన్నారు. వాళ్ళు మనల్ని అనేక విధాలుగా రక్షిస్తూ ఉన్నారు అనేటువంటి సందేశాన్ని ఈ పాఠ్యభాగం మనకిస్తుంది. విక్రమార్కుడు అటువంటి వాడనమాట. సరే, అక్కడి నుంచి మనం పాఠ్యభాగంలోకి వెళదాం. అత భోజే సమాచంక్రమ్యమాణే సింహాసనం పుత్తలికాన్యా కథయతి. భోజుడు సమాచంక్రమ్యమాణే సంచారము చేస్తూ ఉండగా, సమాచంక్రమ్యమాణే అధిరోహిస్తూ ఉన్నవాడవుతూ ఉండగా, ఏమి అధిరిస్తూ? సింహాసనం సమాచంక్రమ్యమాణే సింహాసనమును ఎక్కుతూ ఉన్నవాడగుచుండగా, అన్యా పుత్తలిక సాలభంజిక బొమ్మ శిల్పము, మరొక శిల్పము కథయతి భోజుడితో ఇలా అంటున్నది. భో రాజన్ శ్రూయతాం. ఓ రాజా, నేను చెప్పేది వినండి. విక్రమే రాజ్యం కుర్వతి భూమండలే పిశునః తస్కరాశ్చ పాపకర్మ నిరతో నాసీత్. తస్కరశ్చ పిశునః తస్కరశ్చ పాపకర్మ నిరతో నాసీత్. విక్రమే రాజ్యం కుర్వతి. విక్రమార్కుడు రాజ్యాన్ని శాసనం చేస్తూ ఉన్న సమయంలో, పరిపాలిస్తూ ఉన్న సమయంలో, రాజ్యం కుర్వతి అంటే రాజ్యపాలన చేస్తూ ఉండగా, భూమండలే ఈ భూమండలంలో పిశునః చాడీలు చెప్పేవాడు, తస్కరః దొంగతనం చేసేవాడు, పాపకర్మ నిరతః పాపపు పనులు చేసేటువంటి ఆసక్తి గలవాడు ఎవ్వడూ లేడు. చాడీలు చెప్పేవాడు దొంగ లేడు. ఇంకా చెప్పాలంటే ఎలాంటి పాపపు పని చెయ్యాలి అనేటువంటి ఆలోచన గలవాడు విక్రమార్కుని భూమండలంలో లేడు. దానికి కారణం విక్రమార్కుని యొక్క ధార్మికత. ఆ విషయం చెప్తూ ఉందాడు. అన్యచ్చ యస్య రాజ్ఞః సదా రాజ్యభార చింత బలవద్వైరి విజయ చింతా చ అస్తి స రాత్రౌ నిద్రామపి నాధిగచ్చతి ఉక్తంచ. మరొక విషయం ఏంటంటే, ఒక రాజుకి ఎల్లప్పుడూ రాజ్యభార చింత. ఈ రాజ్యాన్ని నేను ఎలా పరిపాలించాలి, ఆ సమస్యకు నేను ఎలాంటి పరిష్కారం చూపించాలి, ఈ కార్యక్రమాన్ని నేను ఎలా నిర్వహణ చేయాలి, ఇలాంటి అనేక రకాలైనటువంటి ఆలోచనలు ఉంటాయి రాజ్య పరిపాలన చేసేటువంటి వాళ్ళకి. బలవద్ వైరి విజయ చింత. బలవంతుడైనటువంటి వైరి, బలవత్ వైరి
బలవంతుడైనటువంటి శత్రువులని నేను ఎలా జయించాలి అనేటువంటి చింత. బలవంతుడైనటువంటి శత్రువులు వాడున్నాడు కదా, మనకన్నా బలం ఎక్కువ గలవాడు, వాడిని జయించాలి అని అంటే మనం ఏం చేయాలి అనేటువంటి గుబులుగా ఉంటుంది ఎల్లప్పుడు మహారాజుకి. అటువంటి ఆలోచనలు ఏ రాజుకైతే అస్థి ఉందో, అలాంటి చింత ఎవరికైతే ఉందో, సహా అతడు రాత్రి సమయంలో నిద్రామపై, నిద్రను కూడా నాధిగచ్చతి, పొందడు. ఏ రాజుకైతే ఇలాంటి ఆలోచనలు ఉంటాయో అతడు నిద్రను కూడా పొందడు. మన పరిస్థితి కూడా అదే కదండి. ఏదైనా ఒత్తిడి ఉంది అని అంటే మనకు నిద్ర కూడా పట్టదు. పరీక్షలు ఉన్నాయి, ఆ పని ఉంది, ఈ పని ఉంది, ఏదో పని ఉంది అనగానే అమ్మో ఆ పని ఉంది, దాన్ని పూర్తి చేసుకోవాలి, నేను విజయవంతంగా చేసుకోవాలి, దానికి ఇలా చేసుకుంటే బాగుంటుంది, అలా చేసుకుంటే ఉంది, వారిని అడగాలి తెచ్చుకోవాలి, వీరిని అడగాలి తెచ్చుకోవాలి, ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా ఉండడం వల్ల నిద్ర పట్టదు. ఈ విషయాన్ని ఇక్కడ మరి ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఒక కుటుంబాన్ని నిర్వహణ చేస్తున్నటువంటి మనకే అలాంటి పరిస్థితి ఉంటే, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు అలాంటి పరిస్థితులు ఎన్ని ఉండాలి, ఎన్ని చింతలు ఉండాలి. అర్థాత్ ఉక్తంచ, ఈ విధంగా చెప్పబడింది. ఏమని అంటే, అర్థాతురాణం న పితా న బంధు, కామాతురాణం న భయం న లజ్జా, చింతాతురాణం న సుఖం న నిద్ర, క్షుధాతురాణం న బలం న తేజ. మనం లోకంలో నిరంతరం ఈ శ్లోకాన్ని వింటూ ఉంటాం. మనం వింటున్నటువంటి శ్లోకం కంటే కొంత పదజాలం విభిన్నంగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అర్థాతురాణం న గురుర్ న బంధు. పిత అంటే బంధువే కదా, బంధువు అనే దాంట్లో పిత తండ్రి కూడా వచ్చేస్తాడు. గురువు ఎవరైతే డబ్బుకు ప్రాధాన్యం ఇస్తారో, అర్థాతురాణం డబ్బు కోసం పరితపించేటువంటి వారలకు న గురువు, గురువుగారు అనేటువంటిది లేదు, బంధువు అనేటువంటిది లేదు, ఇతని తండ్రి అనేది లేదు, ఇతని తల్లి లేదు, అన్నయ్య లేదు, తమ్ముడు లేదు, ఏం లేదు, డబ్బే ప్రధానం వాళ్ళకి. ఎవరిని చూసినా డబ్బు అనేటువంటి కోణంలోనే చూస్తారు. తండ్రి అంటే తండ్రి ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత కూడబెట్టాడు, నాకెంత ఇస్తాడు, వాడికి నా తమ్ముడికి ఎంత ఇస్తాడు, ఇదే లెక్కలే వాడికి. కాబట్టి తండ్రి అంటే ఒక ఏటీఎం లాగా, తల్లి ఒక చిన్న ఏటీఎం లాగా ఇలా కనిపిస్తారు వాడి దృష్టిలో. డబ్బుకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తి ఇతను గురువు అని కానీ, ఇతడు బంధువు, ఇతడు తల్లి, ఇతడు తండ్రి అనేటువంటి గౌరవ మర్యాదలు కానీ, భక్తి ప్రపత్తులు కానీ, వీరి విషయంలో నేను ఇలా ఉండకూడదు అని కానీ ఏమీ అనుకోడు. నిర్మోహమాటంగా, గురుగారు నేను నిన్న మీకు ఒక డజన్ అరటిపళ్ళు తెచ్చిపెట్టాను, 35 రూపాయలు అయ్యాయి, ఇవ్వండి అని నిర్మోహమాటంగా తీసేసుకుంటాడు. అరే గురువుగారికి తెచ్చిపెట్టాం కదా, ఆయన కూడా ఏదో పూజకు ఉపయోగించుకున్నాడు కదా, మనం ఎందుకులే అడగాలి అని నిర్మోహమాటంగా గురువుగారి దగ్గర కూడా ముక్కుపిండి వసూలు చేస్తాడు డబ్బులు. కామాతురాణం నభయం నలజ్జ. కామాతురాణం అధికంగా కోరికలు కలిగినటువంటి వ్యక్తికి భయము, సిగ్గు అనేటివి ఉండవు. సిగ్గు అంటే ఏమిటండి? సిగ్గు అని ఎలాంటి భావాన్ని మనం సిగ్గు అని పిలవాలి అని అంటే, అకార్యకరణ నివర్తనం, అకార్యము చేయకుండా వెనక్కి తగ్గడాన్ని సిగ్గు అని అనాలి. చేయకూడని పనిని చేయకుండా వెనక్కి తగ్గించేటువంటి భావం మనలో ఏదైతే ఉందో దాన్ని సిగ్గు అంటాం, లజ్జ. ఎందుకని అమ్మో నేను ఇలాంటి పని చేస్తే ఈ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి పని చేశాడని ప్రజలందరూ అనుకుంటారు కదా, కాబట్టి చేయకూడదని వెనక్కి రావడం. ఎందుకంటే మానవులుగా మనందరికీ ఒకే రకమైనటువంటి ఆలోచనలు వస్తుంటాయి. మనం దారంటా వెళ్తుంటే ఒక చెట్టుకి బాగా మామిడి పళ్ళు కాసింటే, అబ్బా చెట్టు బాగా కాసింది, ఈ పండు కిందికి ఉంది, నేను చెయ్యి ఇలా అంటే అందుతుంది, కోసేసుకోవచ్చు అనుకుంటాం. కోసేసుకోవచ్చు అనేటువంటి ఆలోచన మనకు వచ్చేసింది ఆల్రెడీ. కానీ వెంటనే మన బుద్ధి మనల్ని హెచ్చరిస్తుంది, చూడు ఈ చెట్టు మంది కాదు,
ఆ చెట్టు యొక్క యజమానిని మనం అడగలేదు, కాబట్టి మనం అలా తీసుకోవడం అనేది దొంగతనం అవుతుంది. అలా చేస్తూ ఉన్న సమయంలో ఎవరైనా చూసి మనల్ని నివారించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం అటువంటి పని చేయకూడదు అని మన బుద్ధి హెచ్చరించడం వల్ల వెనక్కి తగ్గుతాం మనం. కాబట్టి ఎన్నో రకాలైనటువంటి అకార్యాలని చేయమని మనస్సు ప్రేరేపిస్తున్నటువంటి సమయంలో మనల్ని వెనక్కి తీసుకొచ్చేటువంటి భావన మనలో ఏదైతే ఉందో దాన్ని సిగ్గు అంటాం. కానీ కామాతురాణం, ఈ కోరికలకే ప్రాధాన్యం ఇచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సిగ్గు అనేది ఉండదు. వాళ్ళు 10 మందిలో కూడా అనేక రకాలైనటువంటి వారి యొక్క అభిప్రాయాన్ని బయటపెడుతూ ప్రవర్తిస్తూ ఉంటారు. చింతాతురాణం నసుఖం నిద్ర, ఎవరికైతే చింతలు ఆలోచనలు ఉంటాయో వాడికి నిద్ర అనేది ఉండదు, సుఖం అనేటువంటిది ఉండదు. పగలు మేల్కొని ఉన్నటువంటి సమయంలో ఆలోచన చేస్తున్నాడు కాబట్టి ఎలాంటి సుఖము ఉండదు. రాత్రి నిద్రపోవాల్సిన సమయంలో ఆలోచన చేస్తూ ఉంటాడు కాబట్టి ఆ నిద్రా సుఖము అనేటువంటిది ఉండదు. క్షుధాతురాణం, ఆకలి కొన్నవారికి, ఆకలి చేత పీడించబడుతున్నటువంటి వాడికి. ఆతురాణం, ఆతురః నామ పీడితః ఇత్యర్థః. అర్థాతురాణం, ధనము చేత పీడించబడుతున్నటువంటి వాడికి, ధనం కావాలి అనే ఆలోచన చేత పీడించబడుతున్నటువంటి వాడికి. కామాతురాణం, కామనల చేత, కోరికల చేత పీడించబడుతున్న వారికి. చింతాతురాణం, చింతల చేత పీడించబడుతున్న వారికి. క్షుధాతురాణం, ఆకలి చేత పీడించబడుతున్నటువంటి వారికి. న బలం, బలం ఉండదు అతని దగ్గర. న తేజ, అతడి దగ్గర శక్తి ఉండదు, కాంతి ఉండదు, తేజస్సు ఉండదు, నీరసించిపోయి ఉంటాడు. ఇలా ముఖాన్ని కిందికేసుకొని అమ్మ అబ్బా అని ఉంటాడు. అతను ముఖం ఎత్తి చూపించేసరికి అతని ముఖంలో నీరసత్వం కనపడుతుంది మనకి. నా తేజ, అతనిలో ఆ పటుత్వం అనేది ఉండదు, నీరసంగా ఉంటాడు. నా బలం, బలం అనేటువంటిది ఉండదు. అలా ఉంటారు బాగా ఆకలి ఉన్నవాడు. అయం విక్రమాదిత్య రాజా తథావిధో నభవతి. ఇంత వర్ణించి ఈ విక్రమార్కుడు అలాంటి వాడు కాదు. అంటే అలాంటి చింతలేవి లేవు ఈయనకి. రాజ్యంలో మహారాజు నిద్ర పట్టకుండా ఎలాగబ్బా ఈ పరిస్థితిని నేను ఎలా దాటగలను, ఈ సమస్యకి ఎలాంటి పరిష్కారం చూపగలనని ఆయన తలబట్టుకొని నిద్ర లేకుండా గడిపినటువంటి రోజులు ఆయనకి లేవు. అంత సమర్థవంతంగా అతను పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి ఈ రాజు అలాంటి వాడు కాదు. అంటే అర్థము చేత పీడించబడుతున్నవాడు కాదు, కామము చేత పీడించబడుతున్నవాడు కాదు, చింతల చేత పీడించబడుతున్నవాడు, ఆకలి చేత పీడించబడుతున్నవాడు కాదు. సర్వాన్ అర్థిభూభుజ స్వపాదపద్మాశ్రితాన్ విధాయ ఆజ్ఞాప్రదానేన రాజ్యం కరోతి. అర్థిభూభుజ సర్వాన్, ఇతర రాజులందరినీ కూడా తనకి అర్థులుగా, తన దగ్గర శరణార్థులుగా చేసుకుంటున్నాడు. ఇతర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి విక్రమార్కుడిని శరణ వేడుకొని, అయ్యా మేము మీ పాదాల దగ్గర ఉంటాము అని చెప్పేసి స్వపాదాశ్రితాన్, తన పాదములను ఆశ్రయించిన వారినిగా చేసుకొని ఆజ్ఞాప్రదానైన వాళ్ళకు ఆజ్ఞలు వేసేవాడు. మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేయండి, మీరు రాజ్యాన్ని ఇలా పరిపాలించండి, ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు అనేటువంటి ఆజ్ఞలను వాళ్ళకి ఇవ్వడం ద్వారా రాజ్యాన్ని సుఖశాంతులతో నింపేవాడు. ఉక్తంచ, చెప్పబడింది కూడా ఏమని అనంటే, ఆజ్ఞామాత్ర ఫలం రాజ్యం, బ్రహ్మచర్య ఫలం తపః, జ్ఞానమాత్ర ఫలా విద్య, దత్తభుక్త ఫలం ధనం. రాజ్యం
ఆజ్ఞామాత్ర ఫలం. రాజ్యం అనేది ఆజ్ఞలే ఫలముగా కలిగి ప్రవర్తించున్నది. ఒక రాజ్యానికి ఏమి కావాలండి అంటే సరైనటువంటి రాజాజ్ఞ కావాలి. రాజాజ్ఞ అనేది ఏర్పడింది అని అంటే ఆ రాజాజ్ఞ ద్వారా ఆ తర్వాత ఉన్నటువంటి అధికారులైతేనేమి, ఆ తర్వాత అధికారులు, ఆ తర్వాత అధికారులు, ఆ తర్వాత ప్రజలు, వాళ్ళందరూ కూడా ఆ ఆజ్ఞకు కట్టుబడి దాని ప్రకారం నడుచుకుంటారు. కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జరుగుతుంది. కాబట్టి మహారాజు అనేటువంటి వాడు ఒక సరైనటువంటి ప్రణాళికను తయారు చేసి దాన్ని ఆజ్ఞగా చేయాలి. ఆ ఆజ్ఞ మాత్ర ఫలం. ఆ ఆజ్ఞ అనేటువంటిది మాత్రమే ఫలంగా కలిగి ఉన్నటువంటిది రాజ్యం. కాబట్టి సరైనటువంటి ఆజ్ఞలని మహారాజు చేయగలగాలి. బ్రహ్మచర్య ఫలం తపః. బ్రహ్మచర్యం పాటించడం అనేటువంటిది మన భారతీయ సంస్కృతిలో అత్యంత శ్రేష్టమైనటువంటి విషయం. మొదటి విషయం, ఈ బ్రహ్మచర్యం యొక్క ఫలం ఏమిటయ్యా అంటే తపః, సాధన. సాధన అనేటువంటిది బ్రహ్మచర్యం యొక్క ఫలము. బ్రహ్మచర్యంలో అనేక రకాలైనటువంటి విషయాలని నేర్చుకుంటాడు అతడు. ఒక విద్యార్జన అంటే పుస్తకాలను చదవడం అని కాదు. తన జీవితానికి కావలసినటువంటి ఏ ఏ అంశాలైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా బ్రహ్మచర్య దశలో సాధన చేస్తాడు. కాబట్టి బ్రహ్మచర్య ఫలం తపః. భీష్మాచార్యుడు శ్రీకృష్ణుడు అంతటి వాడు పక్కనుండగా విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పాడు. ఏమిటయ్యా అంటే అతడు బ్రహ్మచారి కాబట్టి, అతడు అంత కఠినమైనటువంటి బ్రహ్మచర్యాన్ని జీవితకాలం భరించాడు కాబట్టి ఆ బ్రహ్మచర్య తపోబలం ఏదైతే ఉందో ఆ బ్రహ్మచర్య తపశ్శక్తి అనేది వ్యర్థం కాకుండా అతని నోటి ద్వారా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేటువంటి శక్తివంతమైనటువంటి రహస్యమైనటువంటి మహర్షులకు మాత్రమే తెలిసినటువంటి స్వామి యొక్క 1000 నామాలను పలికించాడు. ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రం. అది బ్రహ్మచారి యొక్క నిష్ఠ. బ్రహ్మచర్య ఫలం అనేటువంటిది అంత శ్రేష్టమైనటువంటిది. జ్ఞానమాత్ర ఫలా విద్య. విద్య ద్వారా ఫలితం ఏంటండి అంటే ఈ విద్య నేర్చుకో ఇలాంటి ఉద్యోగం వస్తుంది నీకు కాదు. విద్య యొక్క ఫలితం ఏమిటంటే జ్ఞానం మాత్రమే. ఆ విద్య నేర్చుకోవడం ద్వారా అలాంటి జ్ఞానం వస్తుంది. వ్యాకరణ శాస్త్రం చదవడం ద్వారా వ్యాకరణ జ్ఞానము, వైద్య శాస్త్రాన్ని చదవడం ద్వారా చికిత్సా పరిజ్ఞానము, వేదాంతాన్ని చదవడం ద్వారా వేదాంత పరిజ్ఞానము. అలా మీరు ఏ విషయాన్ని తీసుకొని సాధన చేస్తారో చదువు విషయంలో ఆ గ్రంథానికి సంబంధించినటువంటి పరిజ్ఞానం మనకు ఏర్పడుతుంది. ఆ గ్రంథానికి సంబంధించిన పరిజ్ఞానం మనకు ఏర్పడడం వలన ఒక ఉపాధిని పొంది దాని ద్వారా మనం ప్రజలకు సేవ చేసుకుంటాం. దాన్ని మనం ఉద్యోగం అని అంటున్నాం. ఉత్ యోగ, ఉన్నతమైనటువంటి యోగం. అది జ్ఞానం ద్వారా కలుగుతుంది. ఉద్యోగం అంటే అది జ్ఞానము ద్వారా మనకు ఉన్నతమైనటువంటి యోగం కలుగుతుంది. ఇప్పుడున్నటువంటి స్థానము కంటే ఉన్నతమైనటువంటి స్థానం. అదే ఉన్నతమైనటువంటి స్థానం అంటే లౌకికమైనటువంటి ప్రమోషన్లు ఇలా ఇవి కాదు. మానసికమైనటువంటి, ఆత్మీయమైనటువంటి, ఆత్మపరమైనటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి ఔన్నత్యం అనేది జ్ఞానం ద్వారా కలుగుతుంది. అందుకనే భగవానుడు చెప్పినటువంటి మాట, నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే. ఈ లోకంలో జ్ఞానము కంటే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. మరొకటి లేదు 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 అని
భగవానుడు చెప్పినటువంటి మాట అది. కాబట్టి విద్య అనేటువంటిది జ్ఞానమాత్ర జ్ఞానమును మాత్రమే ఫలముగా కలిగినటువంటిది. దత్తభుక్త ఫలం ధనం. ఇవ్వడము చేత అనుభవించడం అనే ఇవ్వడము అనుభవించడం, దత్త ఇవ్వడము, భుక్త అనుభవించడం అనే ఫలములు కలిగినటువంటిదే ధనము. డబ్బుని ఏం చేస్తారండి? డబ్బుని మీరు ఉపయోగించుకుంటారు లేదా పక్కడికి ఇస్తారు. ఈ రెండింటికే పనికొస్తుంది డబ్బు, ఇంకెందుకు పనికిరాదు. మనం ఎవరికైనా ఇవ్వటం, వస్తువు రూపంలోనో డబ్బు రూపంలోనో ఇంకొక రూపంలోనో ఇవ్వడం, లేదా దాన్ని మనమే మనకు కావలసినటువంటివి వాటిని కొనుక్కొని ఉపయోగించుకోవడం, ఈ రెండింటి ఫలములు, ఈ రెండు ఫలములను కలిగినటువంటిది ధనము. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్పాడు మనకి? ఆజ్ఞామాత్ర ఫలం రాజ్యం. ఆజ్ఞ అనేటువంటి సరైనది ఉంటే ఆ ఆజ్ఞ ద్వారా రాజ్యం అనేటువంటిది సక్రమంగా నడుస్తూ ఉంటుంది. శ్రీరాముడు ఆ విధమైనటువంటి ఆజ్ఞ, ఆ విధమైనటువంటి ఒక ధార్మిక ప్రవృత్తి కలవాడు కాబట్టి శ్రీరామరాజ్యంలో ప్రజలందరూ కూడా అలాంటి రాజ్యపాలన, అలాంటి ధార్మికమైన ప్రవృత్తిని కలిగి ఉండేటువంటి వారు. ఏకదా సరాజ్యభారం మంత్రిషు నిధాయ స్వయం యోగివేషేణ దేశాంతరం నిర్గత. ఏకదా ఒకసారి అతను ఏమి చేశాడు అని అంటే, ఈ రాజ్య పరిపాలనా భారాన్ని మంత్రిషు నిధాయ, మంత్రుల యందు ఉంచి, అంటే రాజ్యభారాన్ని మంత్రులకు అప్పగించి, స్వయం తాను యోగి వేషేణ, ఒక మహర్షి వేషంలో దేశాంతరం నిర్గత, మరొక దేశానికి వెళ్ళాడు. మహారాజులకి ఇదొకటి ఉంటుంది కదా, మారువేషం వేసుకొని అక్కడ అక్కడ సంచారం చేసి ప్రజలు తమ రాజ్య పరిపాలన గురించి ఏమనుకుంటున్నారు, ప్రజల యొక్క సుఖదుఖాలు ఏమున్నాయి, ఇలాంటి విశేషాంశాలన్నింటినీ కూడా స్వయంగా తెలుసుకుంటారు. ఏ ప్రజలు ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఏ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, తన రాజ్యపాలన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు, ఇలాంటి విశేషాంశాలని స్వయంగా తెలుసుకుంటారు. ఎవరికో చెప్పి ఇది చేయడం కంటే. గూఢచారులు కూడా ఉంటారు, కానీ వీళ్ళు కూడా గూఢచారులు ఉన్నారులే అనుకోకుండా వీళ్ళు కూడా అలా చేస్తూ ఉంటారు. అందుకని ఒక యోగి వేషంలో వెళ్ళాడిన. యత్ర ఆత్మనశ్చిత్తస్య సుఖం భవతి తత్ర కతిచిద్ దినాని తిష్టతి, యత్ర ఆశ్చర్యం పశ్యతి తత్రాపి కాలం నయతి. యత్ర ఆత్మనః చిత్తస్య, తన మనస్సుకి, ఆత్మనశ్చిత్తస్య, ఎక్కడైతే తన మనస్సుకి సుఖం భవతి, సుఖంగా ఉంటుందో, తత్ర అక్కడ కతిచిత్ దినాని, కొన్ని రోజులను తిష్టతి, ఉండి గడిపేవాడు. కొన్ని రోజులు ఉండేవాడు. తన మనస్సుకి సుఖంగా అనిపించిన చోట, అబ్బా ఇక్కడ చాలా బాగుంది, ప్రశాంతమైన వాతావరణం ఉంది, ఇక్కడ మనం కొంతకాలం ఉందాం మనం అనుకొని అక్కడ ఇంకొంచెం కాలం ఉండేవాడు. ఎత్ర ఆశ్చర్యం పశ్యతి, ఎక్కడైతే వింత అయినటువంటి విషయాలను చూసేవాడో, ఆశ్చర్యాన్ని చూసేవాడు, అక్కడ కూడా కొంతకాలాన్ని గడిపేవాడు. ఆహా, ఇక్కడ ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వాతావరణం ఉంది, ఇక్కడ మనం కొంతకాలం ఉందామని అక్కడ కూడా కొంతకాలం గడిపేవాడు. ఏవం పర్యటన్ సహ ఏకస్మిన్ దివసే యదా మహారణ్య మధ్యే ప్రావిశత్ తదా సూర్య అస్తంగత. ఇలా పర్యటన చేస్తూ ఉన్నవాడై, ఏవం పర్యటిస్తూ ఉన్నవాడై, సహా అతడు, ఏకస్మిన్ దివసే ఒకరోజు, మహారణ్య మధ్యే ప్రావిశత్ మహారణ్యంలోకి ప్రవేశించాడు. దివసే పగటిపూట, ఒక మహారణ్యంలోకి ప్రవేశించాడు. అక్కడ అతను ప్రవేశించగానే సూర్య అస్తంగత,
సూర్యుడు అస్తమించాడు. తద్దృష్ట్వా రాజా వృక్షమూలమేకమాశ్రిత్య రాత్రౌ స్థితః. అది చూసి ఈ మహారాజు ఏం చేశాడు? వృక్షమూలం ఏకం, ఒకానొక చెట్టు మొదటను ఆశ్రయించి చెట్టు కిందికి వెళ్ళి అక్కడ రాత్రౌ స్థితః, రాత్రి ఉండిపోయాడు. ఒక వృక్షమూలాన్ని ఆశ్రయించి రాత్రంతా అక్కడ ఉండిపోయాడు. తస్య వృక్షస్య ఉపరి వృద్ధః చిరంజీవి నామ కశ్చిత్ పక్షిరాజः ఆసీత్. ఆ చెట్టు యొక్క పైభాగంలో కొమ్మల్లో వృద్ధుడైనటువంటి ముసలివాడైనటువంటి చిరంజీవి అనే పేరు గల ఒక పక్షిరాజः, ఒక పెద్ద పక్షి నివాసం ఉండేటువంటిది. ఒక పక్షిరాజు నివాసం ఉంటున్నాడు. అతడు చాలా వృద్ధుడు, పెద్దవాడు, వయస్సులో పెద్దవాడు. తస్య పుత్రాः పౌత్రాశ్చ దేశాంతరం గత్వా సోదరపూరణం విధాయ సాయంకాలే ప్రత్యేకమేకైకం ఫలమాదాయ వృద్ధాయ తస్మై చిరంజీవినే ప్రతిదినం ప్రయచ్చంతి. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. తస్య పుత్రాః, అతనికి పుత్రులు ఉన్నారు. ఆ చిరంజీవికి, పక్షిరాజుకి ఆయన పుత్రులు పౌత్రాశ్చ, మనవాళ్ళు కూడా ఉన్నారు. పుత్రులకు కూడా పుత్రులు ఉన్నారు. వాళ్ళందరూ దేశాంతరం గత్వా, వేరే ప్రదేశానికి వెళ్ళి, అన్యః దేశః దేశాంతరం, అన్యః దేశః అనేది దేశాంతరం అనేటువంటి పదానికి విగ్రహవాక్యం. అన్యః దేశః దేశాంతరం, మరొక ప్రదేశము అని అర్థం. అక్కడికి వెళ్ళి స్వ ఉదర పూరణం విధాయ, స్వ ఉదర తమ యొక్క కడుపును నింపుకోవడం అనేటువంటిది చేసి, కడుపు నింపుకోవడం అనే పనిని విధాయ చేసి సాయంకాలము ప్రత్యేకమేకైకం, ప్రతివాడు ఒక్కొక్క ఫలం ఆదాయ, పండును తీసుకొని వచ్చి, ఆ వచ్చేటప్పుడు వీడొక పండు, వాడొక పండు అంతంత పండ్లను తీసుకొని వచ్చి వృద్ధాయ తస్మై చిరంజీవిని, చిరంజీవి అనే పేరు కలిగినటువంటి ఆ వృద్ధునికి సమర్పణ చేసేవారు. ప్రతిదినం ప్రయచ్చంతి, ఇస్తూ ఉన్నారు. తథాచ, అది ఏ విధంగా అనంటే, వృద్ధౌ చ మాతా పితరౌ సాధ్వీ భార్య సుతః శిశుః అప్యకార్యశతం కృత్వా భర్తవ్యా మనురబ్రవీత్. వృద్ధౌ మాతాపితరౌ, తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళకు వయస్సు, యవ్వనం అనేది ఉన్నంతకాలం కష్టపడ్డారు, సంపాదన చేశారు, పిల్లల్ని యోగ్యులుగా తీర్చిదిద్దారు, పెంచుకున్నారు. ఇప్పుడు వృద్ధులయ్యారు. వృద్ధౌ చ మాతా పితరౌ, వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు లేదా ప్రథమావిభక్తి ద్వివచనం. సాధ్వీ భార్య, పతివ్రత అయినటువంటి ఇల్లాలు, గృహిణి. సుతః శిశువు అయినటువంటి సుతః, పుత్రుడు. వాడికి ఇంకా సంపాదన చేసుకునేటువంటి శక్తి సామర్థ్యాలు రాలేదు కాబట్టి వాడు శిశువు అయినటువంటి కుమారుడు.
వీళ్ళు భర్తవ్యాహ, వీళ్ళందరూ కలిపితే బహువచనం. భర్తవ్యాహ భరించదగినటువంటి వారు. ఏ విధంగా భరించదగిన వారు? అకార్యం కృత్వాపి అపి అకార్యశతం కృత్వ, నీవు పనిగాని పని, కార్యముగానటువంటి కార్యములను 100 చేసైనా సరే, కృత్వ చేసైనా సరే, భర్తవ్యా భరించదగిన వారు అని మనురబ్రవీత్, మను మహర్షి బోధించాడు మనకి. మను ధర్మశాస్త్రం చెబుతున్నది అని చెప్తుంది. ఏమండి, పెద్దవారైనటువంటి తల్లిదండ్రులు, నిన్నే నమ్ముకొని ఉన్నటువంటి గృహిణి అయినటువంటి ఇల్లాలు, గృహిణి, పసివాడైనటువంటి కుమారుడు, వీళ్ళందరూ కుటుంబ సభ్యులు. వీళ్ళు ఉన్నప్పుడు నీవేం చేయాలి అని అంటే, చేయరాని పనులను చేసైనా సరే వాళ్ళను భరించాలి అని మనువు చెప్పాడు. చేయరాని పనులను చేయమంటే దుర్మార్గం పనులు చేయమని అర్థం కాదు. నీకు చేయడం అలవాటు లేని పనులను కూడా చేసైనా సరే, ఒక మనం సత్యనారాయణ వ్రతంలో వింటూ ఉంటాము, బ్రాహ్మణుడు వేదాంగాలు చదివినటువంటి వాడై మంచి జ్ఞాని అయి ఉండి కూడా ఆయనకు సంపాదన లేక ఇబ్బంది పడేవాడు, 10 మంది ఇండ్లు భిక్షాటన చేసి జీవనం చేసేవాడు అని. అంత చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి భిక్షాటన చేయడం అనేది కార్యమా అకార్యమా? అకార్యం, చేయరాని పని, చేయడానికి తగని పని, అది అకార్యం. అంత చదువుకున్నటువంటి వ్యక్తి చేయరానటువంటి పని చేసైనా సరే భార్య బిడ్డలకు పెట్టాలి. కాబట్టి భిక్షాటన చేయడం ఆయనకు కూడా సిగ్గుగానే ఉంది. కానీ భార్య బిడ్డలు ఉన్న తర్వాత తప్పదు, కాబట్టి భిక్షాటన చేసైనా సరే చేస్తుంది. పశువులను కాయడం బాగా చదువుకున్నటువంటి వాడికి తెలిసినటువంటి పని కాదు. మందలో నుంచి అలా పక్కకి వెళ్ళిపోతున్నటువంటి పశువును పట్టుకొని వచ్చి మళ్ళీ మందలో కలపడం అనేది చాలా కష్టసాధ్యమైన పని. అది రోజు పశువుల్ని కాసేటువంటి వాడికే తెలుస్తుంది. అయినా సరే నువ్వు ఆ పని చేయాల్సిందే. చూడండి, ఎవరో అక్కర్లేదు మనకి, సత్యహరిశ్చంద్రుడు చేసినటువంటి పని, అకార్యాలన్నీ చేశాడు ఆయన. ఒక రాజ్యాన్ని పరిపాలించేటువంటి చక్రవర్తి అయినటువంటి మహారాజు కాలినడకన అరణ్యంలో నడవడం అనేటువంటిది ఉందా? లేదు, ఆయనకు ఎప్పుడూ జరగలేదు. కానీ అలాంటి పరిస్థితి ఏర్పడడం వల్ల ఆయన చేయాల్సి వచ్చింది. కార్యము కానీ కార్యము అకార్యము. శ్మశాన కాపరిగా ఆయన పని చేయవలసి వచ్చింది. అలాంటి సన్నివేశం వచ్చినప్పుడు ఒక మహారాజు అంటే దేశాన్ని పరిపాలించాలని, కానీ ఇక్కడ శ్మశానాన్ని పరిపాలించాల్సి వచ్చింది. ఆ పని అలవాట్లేదు. కానీ భార్యాబిడ్డల్ని నిలబెట్టడం కోసం, ధర్మాన్ని నిలబెట్టడం కోసం, మళ్ళీ తిరిగి తన భార్యాబిడ్డల్ని సంపాదించుకోవడం కోసం ఆయన చేయవలసి వచ్చింది. కాబట్టి ఇలాంటి సన్నివేశాలు మనకి చాలా కనిపిస్తాయి. అని అకార్యం అనేటువంటి పదానికి ఎలాంటి దుర్మార్గం పనైనా చేయి, దొంగతనం చేయి, హత్యలు చేయి, 10 మందిని మోసం చేయి అని అర్థము కాదు. అకార్యం అంటే కార్యము కాని పని, కార్యము కాని కార్యము. నీకు అలవాటు లేని పనైనా సరే నువ్వు దాన్ని అలవాటు చేసుకొని చేసి భార్యాబిడ్డల్ని పోషించాలి అని దానికి అర్థం. ఇక్కడ ఎందుకు చెప్పాడండి ఈ మాట? ఇవి సూక్తి గుర్తొచ్చింది మహారాజుకి. ఆ పైన వృద్ధుడైనటువంటి తల్లిదండ్రులకి, వృద్ధుడైనటువంటి తండ్రి చిరంజీవికి అతని పుత్రుడు దేశాంతరం వెళ్ళి వాళ్ళ కడుపు నింపుకొని వచ్చేటప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క పండును తీసుకొని వచ్చి మహారాజు ఆ తండ్రికి అందించారు అనే సన్నివేశాన్ని చూస్తే మహారాజుకి వృద్ధులైనటువంటి మాతాపితరులను, భార్యను, శిశువు అయినటువంటి కుమారుణ్ణి, గృహస్థుడైనటువంటి వాడు 100 అకార్యాలు చేసైనా సరే భరించాలి కదా అనేటువంటి సూక్తిని గుర్తు చేసుకున్నాడు. తతో రాత్రౌ చిరంజీవి సుఖేన ఉపవిష్టః
తాన్ పక్షిణ అపృచ్ఛద్. తతః ఆ తర్వాత రాత్రు సూర్యాస్తమయం అయిపోయింది కదా, రాత్రి అయింది. ఆ రాత్రి సమయంలో సుఖేన ఉపవిష్ట, సుఖంగా ఒకచోట కూర్చున్నటువంటి వాడై ఆ చిరంజీవి తన పుత్రులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో పక్షిణ, తన పుత్రులైనటువంటి పక్షులను అపృచ్ఛత్, ఈ విధంగా అడిగాడు. ఏమని అడిగాడు? రాజాపి వృక్షమూలే స్థితః తద్వచః శృణోతి. రాజు కూడా వృక్షమూలే, చెట్టు యొక్క క్రింద భాగం, మూల భాగంలో ఉన్నాడు. అక్కడ ఉండి తద్వచః, వాళ్ళ యొక్క మాటలను శృణోతి, వింటున్నాడు. ఇక్కడ శృణోతి అనేటువంటి పదం అంటే అక్కడ శాకి రుత్వం ఉంటే చాలండి, మళ్ళీ రావత్తక్కర్లేదు. భో పుత్రాః, ఓ కుమారులారా, యుష్మాభిః నానాదేశాన్ పర్యటద్భిః కిం చిత్రం దృష్టం. తత్రైకి ఆయన ప్రశ్న వేశాడు, ఒక ప్రశ్న. భోః పుత్రాః, ఓ కుమారులారా, నానాదేశాన్ పర్యటద్భిః, అనేక ప్రాంతాలను, పర్యటద్భిః అనేక ప్రదేశాలని తిరుగుతూ ఉన్నవారైన, పర్యటద్భిః సంచరిస్తూ ఉన్నవారైన, యుష్మాభిః మీ చేత, కిం చిత్రం ఎలాంటి వింత, ఏ విధమైనటువంటి విచిత్రము, దృష్టం చూడబడినది. ఓ పుత్రులారా, మీరు అనేక రకాలైనటువంటి ప్రదేశాలకు వెళ్ళారు. అక్కడ ఏదైనా ఒక విచిత్రాన్ని మీరు చూశారా? తత్రైకేన పక్షిణా భణితం. తత్రైకేన అక్కడ ఒక పక్షి చేత భణితం చెప్పబడినది. ఏమని? మయా కిమప్యాశ్చర్యం న దృష్టం పరం అద్య మమ చేతసి మహాదుఃఖం భవతి. మయా, నా చేత, కిమపి ఆశ్చర్యం, ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన ఏది కూడా నా దృష్టం చూడబడలేదు. ఏదైనా వింత చూసారా, ఆశ్చర్యాన్ని చూసారా అని మీరు అడుగుతున్నారు, కానీ నేను ఎలాంటి ఆశ్చర్యాన్ని చూడలేదు. అయితే అద్య మమ మనః పరం, అయితే నేడు నా మనస్సు అనేది, మమ చేతసి నా మనస్సునందు, మహాదుఃఖం. ఈ మహాదుఃఖం అనేటువంటి పదాన్ని కూడా పరిశీలన చేయాలండి. మహత్తు దుఃఖం అనే ఉండాలని నేను అనుకుంటున్నాను. చాలా దుఃఖం అనేది ఏర్పడుతూ ఉంది నా మనస్సులో. చిరంజీవినా ఉక్తం, చిరంజీవి చేత ఇలా అడగబడింది. తత్కథయ కిం నిమిత్తం దుఃఖం. ఆ విషయాన్ని చెప్పు. తత్కథయ, అయితే చెప్పు. కిం నిమిత్తం దుఃఖం, దేని గురించి నీ దుఃఖము, ఏమి ఇబ్బంది కలిగిందని నువ్వు దుఃఖిస్తూ ఉన్నావు, దేని కారణంగా నువ్వు దుఃఖిస్తున్నావు, ఆ దుఃఖం గురించి చెప్పు అని అడిగాడు. తేనోక్తం, అతడి చేత ఇలా చెప్పబడింది. కేవలం కథనేన కిం భవతి. వృద్ధేనోక్తం, కేవలం కథనేన కిం భవతి. కేవలం నేను చెప్పడం వల్ల ఏమవుతుందండి అని అంటే, మళ్ళీ ఆ వృద్ధుడు అంటున్నాడు చిరంజీవి, భోః పుత్ర, యో దుఃఖీ స సుహృద్భిః దుఃఖం నివేద్య సుఖీ భవతి. యహ దుఃఖీ, ఎవడైతే దుఃఖపడుతున్నటువంటి వ్యక్తి ఉన్నాడో, దుఃఖిస్తూ ఉన్నవాడు దుఃఖిస్తూ ఉన్నవాడు ఉన్నాడు, సహా అతడు, సుహృద్భిః సహా స్నేహితులతో
తన యొక్క దుఃఖాన్ని నివేదించి స్నేహితుల దగ్గర అరే నా పరిస్థితి ఇట్లుందిరా, ఏం బాగాలేదురా అని తన యొక్క దుఃఖాన్ని వాళ్ళతో చెప్పుకోవడము ద్వారా సుఖీభవతి, అతడు సుఖము కలవాడవుతాడు. ఇది చెప్పడం వల్ల ఏంటండి ప్రయోజనం అని అంటే, చాలామంది తమకున్నటువంటి సుఖాలని దుఃఖాలని పక్క వాళ్ళకి చెప్తూ ఉంటారు. అరే ఇలా జరిగిందిరా, ఇలా ఉందిరా అని. పక్కవాడు ఏమంటాడా, సరేలేరా ఇప్పుడు నీకు అది అట్లా వచ్చింది కానీ కొన్ని రోజులు ఒక 4-5 రోజులు ఉంటే అదే పోతుంది లేరా, నీకు మళ్ళీ మంచి రోజులు వస్తాయి లేరా అని వాడికి ఏ దుఃఖం అయితే వచ్చిందో ఆ దుఃఖాన్ని అంతా వీడు జాగ్రత్తగా విన్న తర్వాత చివరిలో ఇలాంటి 4 మాటలు చెప్తాడు, ఊరడింపు మాటలు. పర్వాలేదు లేరా, మేమందరం ఉన్నాం కదా, నీకేం ఇబ్బంది లేదు లేరా అని అనడం ద్వారా ఈ వ్యక్తికి తన దుఃఖాన్ని వాడు పంచుకున్నాడు, వాడు కూడా స్వీకరిస్తున్నాడు అనేటువంటి భావన కలుగుతుంది. అందుకోసం దుఃఖంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి తనలో ఉన్నటువంటి దుఃఖాలను గురించి తన యొక్క స్నేహితులకు చెప్పాలి అని ఇప్పుడు ఈ చిరంజీవి అతనితో అంటున్నాడు. తస్య వాక్యం శ్రుత్వా స దుఃఖ కారణం కథయతి. అతని మాటను విని, ఆ చిరంజీవి యొక్క మాటలను విని సహా ఆ పక్షి దుఃఖ కారణం, తన యొక్క దుఃఖానికి కారణం ఏదైతే ఉందో ఆ కారణాన్ని కథయతి, చెబుతూ ఉన్నాడు. ఆ పక్షి తన దుఃఖానికి కారణం ఏమని చెప్పాడు? అసలు ఆ పక్షికి ఏమి చూశాడు? ఎందుకు తన మనస్సు బాధపడుతున్నది? అతని దుఃఖానికి కారణమైనటువంటి కథను విని ఈ పక్షులు, ఈ పెద్ద పక్షి తర్వాత ఇంకా ఉన్నారు కదా, వాళ్ళందరూ ఏమి చేశారు? ఇదంతా వింటున్నటువంటి మహారాజు ఈ కథనంతా వినడం ద్వారా ఏమి చేశాడు అనేటువంటి విశేషాంశాలని రేపటి పాఠంలో చెప్పుకుందాం మిత్రులారా. అద్యతన పాఠస్య శాంతిమంత్రేణ సమాపనం కుర్మః.